ఛానల్. మోర్తాడ్ మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయంలో దొంగల కలకలం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం, ఇది మోర్తాడ్ మండల కేంద్రంలో ఉన్న పెద్దమ్మ ఆలయంలో దొంగలు ఇది 4th టైం అట అమ్మవారి నగలు అపహరించడము. ఇది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆలయ ధర్మకర్తలందరూ కూడా ఇట్టి విషయాన్ని పోలీసులకు ఇన్ఫామ్ చేయగా పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారంటున్నారు. అసలు ఇది 4th టైం అంటే ఇక్కడ ఈ దొంగతనం అమ్మవారి ఏవైతే ఆభరణాలు ఉన్నాయో వాటిని దొంగతనం చేయడం 4th టైం అట. మరి 4th టైం అంటే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. మరి ఇది ఎవరు చేస్తున్నారు, అసలు ఎందుకు జరుగుతుంది, ఇక్కడ సెక్యూరిటీ లేదా? ఒకసారి ఈ ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇది 4th టైం అంటున్నారు కదా, మరి సీసీ కెమెరాలు పెట్టిర్రు, మరి ఎవరు చేసి ఉంటారు ఈ దొంగతనాలు? ఎవరు చేసిరో తెలియదు. వాళ్ళు ఇంతకుముందు కూడా వచ్చిన వాళ్ళు కనుక్కున్న తర్వాత వాళ్ళని పోలీసులకు అప్పగించినాము. ఈ టైం అయితే దొరకలేదు. మొన్న సీసీ కెమెరాలను మొత్తం బలగొట్టిన తర్వాత గేట్లు బలగొట్టేసి లోపలికి వెళ్ళిర్రు. అమ్మవారి నా పుస్తెలు మెట్టెలు బొట్టు పిల్ల పోయినాయి. అంతే, మిగతా ఏం లేకుండే అన్నీ తీసేసినాం. అమ్మవారి చీరలు, పట్టు చీరలు, సో ఆభరణాలు మాత్రము ఇంపార్టెంట్, పుస్తెలు, అమ్మవారిది బొట్టు, ఇంకా హుండీలోని డబ్బులు ఇవన్నీ కూడా ఇక్కడ దొంగతనం జరిగింది. అంటే ఇది మనకు సుమారు ఇది 4th టైం జరుగుడు. ఇది వరకు జరిగినప్పుడు మీరు పట్టుకున్న దొంగలు ఎక్కడ వాళ్ళు, మన లోకల్ వాళ్ళ, ఇంకా వేరే స్టేట్ కి సంబంధించి ఇప్పుడు లేబర్స్ వస్తున్నారు మనకు మహారాష్ట్ర నుంచి అనుమానితులు వాళ్ళు. కాకపోతే అలా దొరకట్నా కానీ మాకు ఎటువంటి ఆభరణాలు లభించలేదు. ఇది గతంలో ఇంతకుముందు విగ్రహాన్ని కూడా ధ్వంసం చేస్తే కొత్త ప్రతిష్టాపన మళ్ళీ ప్రతిష్టాపన చేసి మాకు ఎంత లేదన్నా ఒక 15 లాఖ 14 లాఖ ఖర్చు వచ్చింది. అంటే ఇది వరకు దుండగుల వెతకపోవడమే కాకుండా అమ్మవారి విగ్రహాన్ని అంటే ఇది ఎవరో కావాలని చేస్తుర్రా, లేకపోతే ఇంకా వేరే ఉద్దేశాలు ఏమన్నా ఉన్నాయా? అసలు దీని మీద పూర్తి అంటే ఏదైతే ఈ పూర్తి పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నారు కదా, మరి ఏమన్నా ఇంకా ప్రోగ్రెస్ ఉందా? పోలీసులు ఏమన్నా చెప్పిరా? ఇవరకు అయితే ఇంకా ఏం లేదు. ఇక ముందు చూడాలా. నవిపేటలో కూడా పోయినాయట, అదే నైట్లా వాళ్ళు కూడా అన్నారు చోరీ అయిందని. సేమ్ డే అక్కడ కూడా అయిందని అన్నాడు. సో ఎవరు అనేది దొరికే అవకాశాలు ఉన్నాయి. సో మీరు కూడా అందరూ మీ చుట్టుపక్కల బంధువులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే దొరికే అవకాశాలు ఉన్నాయి. సో ఇదే అండి ఇక్కడ మోర్తాల్లో జరుగుతున్నటువంటి దారుణమైన సంఘటన. అమ్మవారి నగలు ఇది 4th టైం దొంగిలించడము. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అమ్మవారి విగ్రహాన్ని కూడా గతంలో ధ్వంసం చేయడము. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఎంతో కష్టపడి వీళ్ళు ఇక్కడ ఒక అమ్మవారి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఎంతో సుందరమైన వాతావరణంలో ఉంది ఈ అమ్మవారి ఆలయం. సో ఎవరైతే దొంగిలించారో వారిని సాధ్యమైనంత తొందరలో పట్టుకోవాలని పోలీసులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ ఆలయ కమిటీ సభ్యులే కాకుండా ప్రతి అమ్మవారి భక్తులు ఎవరున్నా కూడా దీన్ని అందరికీ కూడా షేర్ చేసి దొంగల్ని పట్టుకోవడానికి సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులందరూ కోరుతున్నారు. జై ముద్రా, జై పెద్దమ్మ తల్లి. ఓకే, థ్యాంక్ యూ అండి.